తృణమూల్ కాంగ్రెస్ రెబల్స్ నేరుగా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడానికి ఒప్పుకోవట్లేదు. దాంతో ఒక కొత్త ఎత్తు వేస్తున్నారు. వాళ్ళు మమతాతో ఉండటానికైతే సిద్ధంగా లేరు, ఎంత ఫీల్ అయినా సరే. తాజాగా చూస్తే ఈ 22 మంది కలిసి స్పీకర్ని గెలవడం, మేము సపరేట్గా ఉంటామని చెప్పడం, వీళ్ళందరూ కలిసి పెద్దగా పేరు లేని నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ, బెంగాల్, అస్సాం, త్రిపురాల్లో ఉన్నటువంటి ఒక చిన్న చోటా పార్టీ అనమాట. దాంట్లో చేరతారట. ఆ పార్టీ వచ్చి ఎన్డీఏలో చేరుతుందట. ఇక్కడ విడిపోయిన వర్గానికి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అధిగమించి కొత్త గుర్తింపుతో ఎన్డీఏలో ప్రవేశించడానికి వీలు లభిస్తుంది. రాజ్యాంగం, పార్లమెంట్ నిబంధనల ప్రకారం పార్లమెంటు ప్రత్యేక బృందంగా కూర్చోవడం అన్నటువంటిది చెల్లుబాటు అవుతుందా లేదా అనే సుదీర్ఘ చట్టపరమైన పోరాటాన్ని కూడా తప్పిస్తుంది. నిజమైన టీఎంసీ అని చెప్పుకోవడానికి లేదు కాబట్టి సుప్రీంకోర్టులో మరో సుదీర్ఘ పోరాటం కూడా తప్పుతుంది. తిరుగుబాటు టీఎంసీ ఎంపీలను బీజేపీ అంగీకరించకపోవడం బీజేపీ మద్దతుదారులకు దాదాపుగా అసాధ్యంగా ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి ఉభయ కుశలోపరి ఈ కొత్త ఎత్తు వేశారన్నమాట, డైరెక్ట్గా బీజేపీలో చేర్చుకోకుండా.